ఒకరికి హెల్ప్ కావాలన్నారు, చేసొద్దాం పదండి. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, అసలు ఫ్రెండ్‌షిప్ అంటే ఎలా ఉంటదో మీకు చూపిద్దామని. మ్యాటర్ ఏంటంటే, శ్రీనివాస్ గారనేసి ఒకాయన ఇండియా నుంచి మెసేజ్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్‌కి ఇక్కడ బాలేదని. నేను ఫుట్‌బాల్ మ్యాచ్ అయిన తర్వాత ఆయన దగ్గరికెళ్దాం కదా అనేసి అనుకున్నాను. మ్యాచ్ అయ్యేసరికి సగం చచ్చిపోయానింక. ఎలాగైతే మ్యాచ్ కంప్లీట్ చేసుకొని ఆయన దగ్గరికైతే బయలుదేరాను. ఆయన కోసమనేసి యాపిల్స్, బనానాస్ తీసుకొని ఇంక అలాగే ఒక చికెన్ బిర్యానీ కూడా తీసుకుందాం తింటాడనేసి. సో, మ్యాప్ పెట్టుకొని బయలుదేరాను ఆయన దగ్గరికి. దగ్గరలోనే ఉందనమాట. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్టు ట్రాఫిక్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. పాపం వేరే వాళ్ళెవరో ఫుడ్ ఇస్తానంటే తెచ్చుకోవడానికి ఎళ్ళాడంట ఆయన. సో, ఆయనొచ్చే వరకు వెయిట్ చేసాం. పాపం మా అన్నని కూడా వెయిట్ చేయించాను. ఆయన నా రూమ్‌మేట్ మాట. సో, ఫైనల్‌గా ఆయనైతే వచ్చాడు పాపం. ఆయన వస్తున్నాయన. సరిగ్గా నేను తీయలేదు వీడియో. ఎందుకంటే నాకు బాధ అనిపించింది ఆయన చూసిన తర్వాత. ఆయన మనోళ్ళు ఎంత మంచోళ్ళంటే, ఆయన తెచ్చుకున్న ఫుడ్డు మాకు తినమని ఇస్తున్నాడాయన. ఆయనే కష్టాల్లో ఉన్నాడు. అయినా సరే మాకు ఫుడ్ ఇస్తున్నాడు తినమని. సో, అలా ఇంక తీసుకొని ఇంక ఒప్పుకుంటలేదనమాట ఆయన. తీసుకోండి, తీసుకోండి అనేసి. తీసుకొని ఇంకా ఫుడ్డు నేను తెచ్చిన ఫుడ్డు కొంచెం డబ్బులు ఆయనకిచ్చాను. ఇచ్చి చెప్పాను, "మీకేదన్నా హెల్ప్ కావాలితే చెప్పండి నేను చేస్తాననేసి." సో, ఆయనేమో "ఇక్కడే ఉంటానండి" అనేసి పాపం బాధగా మాట్లాడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలో, ముగ్గురు అమ్మాయిలో అని చెప్పాడు పాపం ఆయనకి. ఆయనది ఏ ఊరని అడిగితే పాలకొల్లు దగ్గర ఏదో ఊరి పేరు చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్‌ని అడిగితేనేమో మామిడికుదురు అని చెప్పారు. ఏ ఊరైతే ఏముంది మనం హెల్ప్ చేయాలని ఎళ్ళాము, చేశాను. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఆయనకి ఏదో కైండ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ వచ్చిందన్నమాట. దానివల్ల వాళ్ళ ఓనరు మనోడిని క్యాంప్ మార్చేసి వేరే చోట పెట్టేసి జీతం ఇవ్వకుండా పాస్‌పోర్ట్ ఆయన దగ్గర పెట్టిన ఇబ్బంది పెడుతున్నాడు. సో, ఈ విషయం నాకు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఇలా మెసేజ్ చేసి కొంచెం హెల్ప్ చేయండి బ్రదర్ అనేసి చెప్తే వెళ్ళానమాట. ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆయన దగ్గరున్న ఫ్రెండ్స్ ఆళ్ళ ఫ్రెండు ఇదిగోండి మా ఫ్రెండు ఈయనే అనేసి చాలా సంతోషంగా ఆయన ఫోటోస్ అయి చూపించి మా ఫ్రెండ్ అనేసి చూపిస్తున్నాడనమాట. ఫ్రెండ్‌షిప్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఆయనేమో ఇండియాలో ఉన్నాడు. ఈయనేమో దుబాయ్‌లో ఉన్నాడు.